హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూకే గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. డెఫినెట్గా యూజ్ అవుతుంది అనమాట. అలానే డిస్క్రిప్షన్లో సందీప్ రెడ్డి లైఫ్ స్టైల్ ఛానల్ అని కొత్తగా క్రియేట్ చేశాను. అంటే ఇది ఈ ఛానల్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం అనమాట. అదేంటంటే కొంచెం మన లైఫ్లో ఏం జరుగుతుంది, ఇంకా కొత్త కొత్త ప్లేసెస్కి ఏం వెళ్ళాను ఏంటి అనేవి అన్నీ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, సో వెళ్ళి చెక్అవుట్ చేయండి మీకు ఫ్రీ టైంలో చూసుకొని. సో ఎవరికైనా ఈ సెప్టెంబర్ ఇంటెక్ వస్తుంది, అబ్రాడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న దక్షిణ వేదాన్ని కాంటాక్ట్ చేయండి. ఇది మందే అనమాట. మొత్తం నేనే కౌన్సిలింగ్ తీసుకుంటా. చెప్పాలంటే 12 lakhs నుంచి 40 lakhs వరకు యూనివర్సిటీస్ మొత్తం లిస్ట్ నా దగ్గర ఉంది. నిన్ను గైడ్ చేసే బాధ్యత నాదనమాట. సో కమింగ్ టు ద పాయింట్, మన వాళ్ళకు ఉన్న అలవాటే అనమాట. ఇప్పుడు తెలుసు కదా, ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతూ ఉంటే అవుతుంది, కాకపోతే న్యూస్ ఛానల్స్ ఎట్లా చెప్తున్నారో తెలుసు కదా, మొత్తం మన ఇంటి పక్కన బాంబు వెళ్ళినట్టే చెప్తున్నారు అనమాట. అంటే చాలా వరకు ఫేక్ న్యూసెస్ అనమాట. సో మన ఉన్న ఇక్కడ వీడియోస్ చేసే వాళ్ళకి కూడా అంతే అనమాట. దొరికింది కొంచెం ఇన్ఫర్మేషను, దాన్ని మొత్తం ఇట్లా మొత్తం ఖరాబ్ చేసి పడేసారు. సో చెప్పాలంటే అసలు ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఇండియా నుంచి స్టూడెంట్స్ని, వాళ్ళకి కంప్లీట్గా కన్ఫ్యూజ్ చేసి పడేసారు. నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను అనమాట. చాలామంది రిక్వెస్ట్ చేశారు లైక్ ఒక వీడియో కంప్లీట్ క్లారిటీ కావాలని. సో పిఎస్డబ్ల్యూ ఉంది, ఎటు పోట్లే 2025కి. జనరల్గా ఎందుకు 2025 అంటున్నంటే, సెప్టెంబర్ ఇంటెక్ ఆల్రెడీ ఆఫర్స్ ఇష్యూ చేశారు. సో వాళ్ళు ఒకవేళ రిమూవ్ చేసినా సరే, ఒకవేళ రిమూవ్ చేసినా సరే అది మీకు అప్లికబుల్ అవ్వదు. సో వాళ్ళు ఒక చెప్తారనమాట, ఒకవేళ రిమూవ్ చేయాలి అని చెప్తే ఇంకో సో డేట్ నుంచి ఆ నెక్స్ట్ డే నుంచి ఎవరికైతే ఆఫర్ లెటర్స్ వస్తున్నాయో వాళ్ళకి పిఎస్డబ్ల్యూ ఉండదు అని చెప్తారనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పిఎస్డబ్ల్యూ తీసేయాలి అనే ప్రపోజల్ కూడా కాదు. ఏం ప్రపోజల్ పెడదామని అనుకుంటున్నారంటే, జనరల్గా ఇక్కడ మాస్టర్స్ అయిపోయిన తర్వాతకి కంపల్సరీ మాస్టర్స్ అయిపోవాల్సిందే. మాస్టర్స్ అయిపోయిన తర్వాతకి పిఎస్డబ్ల్యూకి ఎలిజిబుల్ అవుతారు. సో దానికి రెస్ట్రిక్షన్స్ ఏం లేవన్నమాట. మాస్టర్స్ ఒక్కటి కంప్లీట్ అవ్వాలి రిస్ట్రిక్షన్. సో అది కంప్లీట్ చేస్తే ఎలిజిబుల్ అనమాట. సో ఒక కొత్త ప్రపోజల్ టైప్ ఎవరన్నారంటే, మామూలుగా మాస్టర్స్ అయిపోయిన తర్వాతకి పిఎస్డబ్ల్యూకి పోవాలంటే 30,000 pounds ఆఫర్ లెటర్ ఏదైనా ఉండాలి, జాబ్ ఆఫర్ లెటర్ ఉంటే అప్పుడే పిఎస్డబ్ల్యూకి ఎలిజిబుల్ అన్నారు. సో అది మ్యాక్సిమం అసలు అది అవ్వదు, ఎందుకంటే అది షిఫ్ట్ చేయరు అనమాట. ఎందుకంటే అది ఇంపాసిబుల్ కొంచెం ఎట్లున్నా కూడా. అప్పుడు నేనే చెప్తా యూకేకి చాలా కష్టం రా బాబు అని. సో అది ఎవరు రారు, కంపెనీ అనేది మొత్తం ఈ కంపెనీస్ ఎవరో వెంటనే అట్లా ఇవ్వరు అనమాట. టాలెంట్ స్కిల్స్ చూడండి. సో అది చేయరు, అది తీసేయండి మైండ్లో. అండ్ ఈ ఇయర్ వచ్చే వాళ్ళకైతే అసలు మైండ్లో పెట్టుకోకండి. అది రిమూవ్ చేయాలి ఏదైనా అప్లికబుల్ అవుతే నేనే చెప్తా కదా, ఒక కంట్రీకి రావాలా వద్దా ఏంటి బెనిఫిట్స్ అని. సో ప్రస్తుతానికైతే మీకు క్లియర్ అయింది కదా. సో ప్లీజ్ యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళనమాట, ఇన్ఫర్మేషన్ తెలుసుకొని షేర్ చేయండి. కొంతమందికి డ్రీమ్స్ ఉండొచ్చు కంప్లీట్గా నేను అచీవ్ చేయాలని, ఆ డ్రీమ్స్ని మీరు స్టాప్ చేస్తున్నారనమాట. లైక్ పేరెంట్స్ కూడా అడుగుతున్నారు ఏంటి ఇది నిజమేనా అన్నట్టు. మీరు అంత పెంట చేసి పెట్టారు అనమాట ఈ న్యూస్ని. సో బేసిక్గా చెప్తున్నా కదా, పిఎస్డబ్ల్యూ ఎక్కడికి పోవట్లేదు, ఉంది. లాస్ట్ ఇయరే ఆల్రెడీ రివ్యూకి పంపించారు. మీరు ఒకళ్ళు మళ్ళీ ఎన్నిసార్లు రివ్యూ పంపిస్తారా మన వాళ్ళకి మనకు? పిఎస్డబ్ల్యూ ఉంచాలా తీసేయాలా అని రివ్యూకి పంపిస్తే ఉంచాల్సిందే అని వచ్చింది. ఇంకా మళ్ళీ మీరు కొత్తగా ప్రతి ఇయర్ ట్రెండింగ్ తీసుకొని వస్తారు ఏంట్రా బాబు. అసలు అది చాలా ఇరిటేషన్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే లైక్ ఒకటే టాపిక్ రుద్ది పెడుతున్నారు మనోళ్ళు. అసలు ఏంటో కానీ పగ మనోళ్ళ మీద. తెలుగు అసలు ఎక్కడ మళ్ళీ వేరే లాంగ్వేజెస్లో అసలు ఈ హేట్ టైపుగా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ దొరకట్లేదు నాకు. అసలు ఏదున్నా కూడా అరే ఎట్లా డెవలప్ చేయాలి, ఈ స్కిల్స్ ఏంటి, ఏమేమి రూట్ వేస్ ఉన్నాయి, ఇక్కడ కల్చర్స్ ఏంటి, అవన్నీ చెప్తున్నారు తప్ప స్క్రాప్ వీడియోస్ కావు. సో బెటర్, అందరినీ కాదు చేసేవాళ్ళని అనమాట. సో బెటర్ స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయకండి. స్టూడెంట్స్ మీరు కూడా మాస్టర్స్ లెవెల్కి వచ్చారు, మీరేమి 18 years కాదు 17 years కాదు. ఏది నిజం ఏది ఫేక్ ఏది కొంచెం తెలుసుకుంటారు బాబు. అసలు యూకేకి ఉన్న దరిద్రం ఏంటంటే స్క్రాప్ ఎక్కువ వస్తున్నారు. ఆ స్క్రాప్కి నాలెడ్జ్ లేదనమాట. సీరియస్లీ నేను కౌన్సిలింగ్ తీసుకుంటాను, నాకు తెలుసు కదా ఎంతమంది స్క్రాప్ ఉన్నారని. అది కూడా ఒకటి చెప్తాను అనమాట, ఎలాంటి టైప్ వస్తున్నారు స్టూడెంట్స్ అని అయితే నేను కంప్లీట్గా బయట పెడతా. సో బెటర్ థింక్ చేయండి ఏదన్నా లైక్ డెసిషన్ తీసుకునే ముందర. అండ్ ఎవరిని నమ్మాలి ఏంటి, ఎంత అఫీషియల్ న్యూస్ వచ్చిందా, లింక్స్ ప్రొవైడ్ చేయమని అడగండి అంతే. అండ్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇట్లాంటి టైప్ ఆఫ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్లో డెఫినెట్గా దొరికిద్ది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా క్వైరీస్ ఉంటే బయోలో ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టాను, ఫాలో చేసి మెసేజ్ చేయండి.
రిప్లై ఇస్తాను మ్యాక్స్. కానీ ఒకేసారి క్వశ్చన్ పెట్టండి, రిప్లై ఇస్తా, హాయ్ హౌ ఆర్ యూ అని అట్లాంటివి కాకుండా, ఎందుకంటే హాయ్ పెట్టిన తర్వాత మీకు రిక్వెస్ట్లోకి పోతుంది కాబట్టి. సో అంతే ఈరోజుకి వీడియో. థ్యాంక్ యూ.